ఇచ్చినందుకు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా వ్యవసాయంకి రైతన్నలకి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మీ ద్వారా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. పోయినసారి బడ్జెట్ ప్రసంగంలో అధ్యక్ష వ్యవసాయ రంగానికి 72,659 కోట్ల రూపాయలు పెట్టినామని చెప్పారు అధ్యక్ష. కానీ ఈసారి బడ్జెట్ చదివితే కేవలము 24,439 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు తక్కువ పెట్టారు అధ్యక్ష. ఈ తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది అధ్యక్ష. వాళ్ళు ఏమి తప్పు చేసినరో, ఎందుకు 50,000 కోట్ల రూపాయలు తక్కువ పెట్టినరో ఇవాళ గౌరవనీయులు పెద్దలు అగ్రికల్చర్ మంత్రి గారు ఇలా తప్పకుండా 50,000 కోట్ల రూపాయలు ఎందుకు తక్కువ పెట్టినరో యావత్ తెలంగాణలో ఉన్న రైతాంగానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకటి ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడలేదనేది కొందరు కాంగ్రెస్ పెద్దలు మర్చిపోయినట్టున్నారు అధ్యక్ష. దానికి ఉదాహరణ ఒకటి చెప్తాను అధ్యక్ష. మన జిఎస్డిపి యావరేజ్గా 12.8% పెరుగుతూ ఉండే అధ్యక్ష. ఈసారి 10.1%కి పడిపోయింది అధ్యక్ష. ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, రుణమాఫీ కాడికి వస్తున్న అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రసంగంలో 14వ పేజీలో ఈ ప్రభుత్వం 25,35,000 మంది రైతులకి 20,616 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినామని చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, బ్యాంకర్ల మీటింగ్ అయిన నాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఆ రోజు బట్టి విక్రమార్క గారు వారిద్దరూ అటెండ్ అయిన నాడు 49,500 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలి, చేస్తేనే పూర్తిగా 2 లక్షల రుణమాఫీ అయిపోతుందని ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పారు అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు 49,500 కోట్ల రూపాయల రుణమాఫీ నేను చేయగలుగుతా అని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష. కానీ పోయినసారి బడ్జెట్లో అధ్యక్ష కేవలం 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రం పెట్టిండ్రు అధ్యక్ష. కానీ ఈసారి బడ్జెట్లో కేవలం 20,616 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్తున్నారు అధ్యక్ష. మరి ఇంకా 11,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలేదు అనేది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. చాలా కీన్గా చూసినాం అధ్యక్ష. వీళ్ళు దీని గురించి ఏమైనా చెప్తారో, తెలంగాణలో ఉన్న రుణమాఫీ కానీ రైతులందరూ కూడా వేచి చూసిర్రు వాళ్ళ గురించి ప్రస్తావిస్తారని. కానీ ఎక్కడ కూడా వాళ్ళ గురించి ప్రస్తావించలేదు అని కూడా చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, ఖచ్చితంగా దీని మీద ఒరిజినల్గా చూస్తే మీకు రుణమాఫీ దాని మీద కొన్ని చెప్తా అధ్యక్ష. ఎగ్జాంపుల్స్, మా వీణవంక సొసైటీలో, వీణవంక నా హుజరాబాద్ నియోజకవర్గంలో వీణవంక సొసైటీలో అధ్యక్ష దాదాపు 1,070 మంది రుణాలు తీసుకున్నారు అధ్యక్ష. అది 10,27,91,453 రూపాయలు తీసుకున్నారు అధ్యక్ష. దీంట్లో రుణమాఫీ అయింది 495 మందికి అధ్యక్ష. అది 4,44,85,740 రూపాయలు మాత్రమైంది అధ్యక్ష. ఇంకా రుణమాఫీ కావాల్సిన వాళ్ళు అధ్యక్ష 575 మంది ఉన్నారు అధ్యక్ష. అది 5,83,05,713 రూపాయలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇది కేవలం 45% మాత్రమే అయింది, ఇంకా 50% మాత్రం కాలేదు అని మీ ద్వారా గౌరవ అగ్రికల్చర్ మంత్రి వారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అధ్యక్ష. ఈ జూపాక సొసైటీ అధ్యక్ష మా విజయలత గారు కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ గారు అధ్యక్ష 1,59,000 రూపాయల రుణం తీసుకుంటే తనకి కూడా రుణమాఫీ కాలేదు అని చెప్పక తప్పదు అధ్యక్ష. అదేవిధంగా బీసీ బిడ్డ అధ్యక్ష రాజేందర్ గారు 87,000 రూపాయల రుణమాఫీ అదే సొసైటీలో జూపాక సొసైటీలో తీసుకుంటే దాన్ని రుణమాఫీ కాలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వీణవంక మండలంలో వల్వాపూర్ గ్రామంలో ఇలా కామిడి విజయ వైఫ్ ఆఫ్ నారాయణ రెడ్డి
70,000 రూపాయలు రుణం తీసుకుంటే రుణం మాఫీ కాలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇలా వ్యవసాయ మంత్రి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష అన్నాడు ఇలా 2 లక్షల రూపాయలు పైన తీసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా పోయి పైన ఉన్న వాళ్ళకి కట్టేయండి, ఆ మిదికిన 2 లక్షలు కూడా మేము మాఫీ చేస్తాము అని చెప్పిండ్రు. ఉదాహరణ మా వల్వాపూర్ విలేజ్ వీనవంక మండల అధ్యక్ష బుడిగ రాజయ్య గారు సన్ ఆఫ్ ఓదేలు 2,15,000 రూపాయల లోన్ తీసుకుంటే అధ్యక్ష 15,000 రూపాయల లోన్ కట్టిండు. ఆ 2 లక్షల